హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ 2023 ఎగ్జామ్లో ఇచ్చిన భారతీయ సమాజం యొక్క ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ని మీకు పోస్ట్ చేస్తున్నాను. అన్ని టాపిక్స్ కూడా కవర్ అవుతాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ హిస్టరీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అన్నిట్లో కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని, మోడల్ పేపర్స్ని మీకు పోస్ట్ చేస్తాను. టాపిక్ వైజ్ క్వశ్చన్స్ కూడా వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా రీసెంట్ జాబ్ అప్డేట్స్ కానీ అప్కమింగ్ జాబ్ అప్డేట్స్ కానీ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వటం జరుగుతుంది. సో తప్పకుండా ఫాలో చేయండి. ఫస్ట్ క్వశ్చన్, జర్మన్ ఐడియాలజీ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ 3 కార్ల్ మార్క్స్. హింద్ స్వరాజ్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ 2 ఎంకే గాంధీ. కనీస వేతనాల చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? ఆప్షన్ 2 1948. ప్రాచీన న్యాయ గ్రంథం మనుస్మృతి ప్రకారం క్రింది వాటిలో ఏ హిందూ వివాహ చట్ట విరుద్ధంగా పరిగణించబడుతుంది? ఆప్షన్ 2 అసుర. ఒక సమూహం లేదా సంఘం కట్టుబాట్లను ఉల్లంఘించే ఏ ప్రవర్తననైనా ఏమని పిలుస్తారు? ఆప్షన్ 3 అతిక్రమణ. క్రింది వాటిలో సామాజికీకరణ మొదటి ఏజెన్సీ ఏది? ఆప్షన్ 3 కుటుంబం. సమాజంలోని పేదరికానికి మూల కారణం? ఆప్షన్ 2 అసమానత. జాన్ బ్రమాన్ గ్రామీణ అధ్యయనాలు దేనిపై దృష్టి సారించాయి? ఆప్షన్ 3 హల్పాటి గిరిజన కులం. భారతదేశంలోని గ్రామాలను స్థానికతలో మునిగి అజ్ఞానం, సకుంచిత మనస్తత్వంలో కొట్టుమిట్టాడేవి అని చెప్పడం కంటే మరేమీ లేదని ప్రస్తావించిన వారెవరు? ఆప్షన్ 4 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏఎం షా కుటుంబం మరియు డాష్ మధ్య భావనాత్మక భేదం కోసం వాదించాడు? ఆప్షన్ 1 గృహం. తరవాత్ అని పిలువబడే నాయర్ ఉమ్మడి కుటుంబం దీనిపై ఆధారపడి ఉంటుంది? మాతృవారసత్వం. మిల్టన్ సింగర్ డాష్ పై చేసిన పరిశోధన సాంప్రదాయ కుటుంబ స్థితి స్థాపనకు మరియు దాని విలువలపై దృష్టి సారించింది? ఆప్షన్ 3 దక్షిణ భారతదేశంలోని పారిశ్రామికవేత్తలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మహిళల స్థితిగతులపై ఏర్పాటు చేసిన కమిటీ 1974-75 నివేదికను డాష్ అని కూడా అంటారు? ఆప్షన్ 4 సమానత్వ నివేదిక 1974 అని కూడా అంటారు. వివాహం ద్వారా జతపరచబడే బంధువులకు వాడే సాంకేతిక పదం? ఆప్షన్ 1 అఫిన్స్. రూరల్ ప్రొఫైల్స్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ 3 డిఎన్ మజుందార్. మానవ హక్కుల సార్వజనీన ప్రకటనను సార్వజనీన ప్రకటన డాష్ ను నిరుద్యోగం, అనారోగ్యం, వైకల్యం, వృద్ధాప్యంతో సమానమని, వీరికి ఆహారం, దుస్తులు, నివాసం మరియు వైద్య సంరక్షణతో సహా తన మరియు తన కుటుంబం యొక్క ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం తగిన జీవన ప్రమాణాల హక్కు ఉంటుంది? ఆప్షన్ 1 వైధవ్యం. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, రక్షణ మరియు పరిహారం చట్టం 2013 డాష్ మార్గదర్శకాల నుండి రూపొందించబడింది? ఆప్షన్ 2 విశాఖ. భారతదేశ బంధుత్వ వ్యవస్థపై ఐరావతి కార్వే చేసిన అధ్యయనంలో ఎన్ని సాంస్కృతిక మండలాలను పోల్చారు? ఆప్షన్ 3 4. భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థను అధ్యయనం చేయడానికి హెన్రీ మెయిన్ డాష్ విధానాన్ని ఉపయోగించాడు? ఆప్షన్ 4 స్త్రీవాద విధానాన్ని. ఐక్యరాజ్య సమితి 1944ని ఇలా ప్రకటించింది? ఆప్షన్ 1 అంతర్జాతీయ కుటుంబ సంవత్సరంగా ప్రకటించింది. కులానికి సంబంధించిన 7 సాంస్కృతిక లక్షణాలను వివరించిన రచయిత ఎవరు? ఆప్షన్ 1 లూయిస్ డుమాంట్. వర్ణ విధానం కుల వ్యవస్థను చాలా తప్పుగా వక్రీకరించిన చిత్రాన్ని ప్రదర్శించిందని ఎవరు పేర్కొన్నారు? ఆప్షన్ 3 ఎంఎస్ శ్రీనివాస్. అంగన్వాడీ కేంద్రాలలో తీవ్రమైన పోషకాహార లోపం ఉన్న పిల్లలకు 6 నుండి 72 నెలల మధ్య పిల్లలకు ఇది అందించబడుతోంది? ఆప్షన్ 2 800 కిలోకాలరీల శక్తి, 20 నుంచి 25 గ్రాముల ప్రోటీన్.
ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనాన్ని అందించే కార్యక్రమాన్ని 1956లో ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్ 1 మద్రాసు రాష్ట్రం. ఎన్ఆర్హెచ్ఎం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ఆప్షన్ 3 గ్రామీణ ప్రాంతాల్లో సరసమైన ధరలకు ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉంచడం. వరకట్న నిషేధ చట్టం 1961 వరకట్నం ఇచ్చిన మరియు తీసుకున్నచో డాష్ జైలు శిక్షను ప్రతిపాదించింది. ఆప్షన్ 2 5 సంవత్సరాల జైలు శిక్షను. భూసేకరణ చట్టం ప్రకారం భారత ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం మరియు కంపెనీల ఏర్పాటు కోసం భూమిని సేకరించవచ్చు. అది ఎప్పుడు వచ్చింది? సంవత్సరం. ఆప్షన్ 1 1894. మహిళల హక్కుల నేపథ్యంలో 1885 నాటి రుక్మాబాయి కేసు ఈ అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆప్షన్ 3 వైవాహిక హక్కు పునరుద్ధరణ. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక స్థరీకరణ అంటే ఏమిటి? ఆప్షన్ 4 క్రమానుగత శ్రేణి మరియు వ్యత్యాసం. ఎన్ఆర్ఈజీఏలోని షెడ్యూల్ 2 సెక్షన్ 6 ప్రకారం లబ్ధిదారులలో కనీసం 1/3 తప్పనిసరిగా వీరు ఉండాలి. ఆప్షన్ 1 స్త్రీలు ఉండాలి. సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం పిలుపునిచ్చిన సారా వ్యతిరేక ఉద్యమం క్రింది ఏ రాష్ట్రంలో సమీకరించబడింది? ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో అనైతిక చర్యల నిరోధక చట్టం 1956 ప్రధానంగా ఏ విషయంలో ప్రస్తావించబడింది? ఆప్షన్ 3 అక్రమ రవాణా చేయబడిన మహిళలు. క్రింది వారిలో ఐసిడిఎస్ పథకం లబ్ధిదారులు ఎవరు? 37th క్వశ్చన్. ఆప్షన్ 4 గర్భిణులు, పాలిచ్చే తల్లులు. సరి అయిన జవాబు. క్రింది వారిలో ఐసిడిఎస్ పథకం లబ్ధిదారులు ఎవరు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ 4 వచ్చేసి ఏ, సి మరియు డి సరైనవి. అంటే ఏ అంటే 6 ఇయర్స్ 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలు, కౌమార బాలికలు మరియు గర్భిణులు, పాలిచ్చే తల్లులు వీరందరూ కూడా ఈ పథకం కిందకు వస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సత్యశోధన సంఘం 1873లో ఎవరిచే స్థాపించబడింది? ఆప్షన్ 3 మహాత్మా జ్యోతిరావు పూలే. వృత్తిపర భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులు, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ మరియు వర్కింగ్ కండిషన్స్ కోడ్ ఈ సంవత్సరంలో రాష్ట్రపతి చేత ఆమోదం పొందింది. ఆప్షన్ 1 2020. ఇలా భట్ దీని వ్యవస్థాపక సభ్యురాలు. ఎన్ఎఫ్హెచ్ఎస్ అనే సంక్షిప్త పదం విస్తరణ. ఆప్షన్ 3 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. భారత ప్రభుత్వం మహిళల భద్రత మరియు రక్షణ సమస్యల పరిష్కారానికి డాష్ నిధిని ఏర్పాటు చేసింది. ఆప్షన్ 1 నిర్భయ నిధి. 2018లో భారత ప్రభుత్వం పిల్లలకు పోషకాహార విలువలను మెరుగుపరచడానికి ప్రారంభించిన కార్యక్రమం ఏది? ఆప్షన్ 2 పోషణ్ అభియాన్. రాష్ట్రీయ మహిళా కోష్ వీరికి రుణాలను అందిస్తోంది. ఆప్షన్ 2 మైక్రో ఫైనాన్స్ సంస్థలు. భారతదేశంలో మహిళలు స్వతంత్రంగా నడిపే ఏకైక గ్రామీణ వార్తాపత్రిక ఏది? ఆప్షన్ 3 ఖబర్ లహరియా. 1974లో స్థాపించబడిన సేవా బ్యాంక్ పేద మహిళలకు పరపతిని దేనికోసం అందిస్తుంది? ఆప్షన్ 1 ఆర్థిక కార్యకలాపాలకు. డాష్ అనేది స్థానిక స్థాయిలో మహిళలు ఎదుర్కొంటున్న చిన్న చిన్న తగాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ క్లేశ నివారణ యంత్రాంగం. ఆప్షన్ 4 నారీ అదాలత్. పోక్సో చట్టం ప్రకారం పిల్లలు అంటే? ఆప్షన్ 1 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 4 డిసెంబర్ 3. ఐసిడిఎస్ అనేది? ఆప్షన్ 4 సమీకృత బాలల అభివృద్ధి సేవలు. కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం 11 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల కౌమార బాలికల, ప్రత్యేకంగా పాఠశాల బయట గల బాలికల సర్వతోముఖాభివృద్ధి, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాల విద్య లక్ష్యంగా గల సంస్థలు క్రింది వాటిలో ఏవి? ఆప్షన్ 2 కౌమార బాలికల సాధికారత సంఘం,
సబల. ఎంజీఎన్ఆర్ఈజీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం ఎన్ని రోజుల హామీ ఉపాధిని కల్పించాలి? ఆప్షన్ 4 100 రోజులు. స్వయం ఉపాధికై పేదలను స్వయం సహాయక బృందాలుగా సమీకరించి అన్ని అంశాలలో వారికి శిక్షణ ఇచ్చి పరపతి సాంకేతికత, మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి వారికి సమగ్ర అభివృద్ధికి పాటుపడే పథకం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ 1 ఎస్జీఎస్వై. 1993లో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ మహిళా కోష్ ఆర్ఎంకే ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్థాపించబడింది? ఆప్షన్ 1 మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో. రాజీవ్ గాంధీ కౌమార బాలికల సాధికారత పథకం ఆర్జీఎస్ఏజీ ప్రధాన లక్ష్యాలు ఏంటి? కౌమార బాలికల పోషకాహార ఆరోగ్య స్థితిని మెరుగుపరచడం, ఇల్లు, జీవితం, వృత్తి నైపుణ్యాల మెరుగుదల, పాఠశాలలో చేరని బాలికలను సాంప్రదాయ మరియు సాంప్రదాయేతర విద్యలో చేర్చడం ద్వారా జనజీవన స్రవంతిలోకి తీసుకురావటం. ఈ 3 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, పేదరిక దిగువన గల బీపీఎల్ కుటుంబాల మహిళలకు ఉచిత ఎల్పిజి కనెక్షన్ అందించే పథకం ఏది? ఆప్షన్ 3 ఉజ్వల యోజన పథకం. క్రింది పథకాన్ని దాని లక్ష్యంతో సరిపోల్చండి. పథకం, వాటి లక్ష్యాలు. ధనలక్ష్మి పథకం బాల్య వివాహాలను నిరోధించడానికి. జననీ సురక్ష యోజన సురక్షితమైన మాతృత్వానికి. బేటీ బచావో బేటీ పడావో లింగ వివక్ష మరియు మహిళా సాధికారత. పోషణ్ అభియాన్ మిషన్ ఆఫ్ న్యూట్రిషన్. కింది జాబితాలను సరిగా జత చేయండి. జాబితాల క్రింద ఇచ్చిన సంకేతాలను ఉపయోగించి సరైన సమాధానం ఎంపిక చేయండి. జాబితా 1 గ్రంథాలు, జాబితా 2 వాటి రచయితలు అన్నమాట. సోషల్ స్ట్రక్చర్ రచయిత జిపి మరోక్. ది గోల్డెన్ ఐ రచయిత జేబి ఫ్రేజర్. ఒరిజిన్ ఆఫ్ సివిలైజేషన్ జే లుబాక్. ది మదర్స్ రచయిత ఆర్ బ్రిఫాల్ట్. అంగన్వాడీ కేంద్రాల్లో ఎదుగుదల కుంటుబాటు పోషకాహార లోపాన్ని ముందస్తుగానే గుర్తించేందుకు ఉపయోగించే సాధనం ఏది? ఆప్షన్ 4 ఎదుగుదల పర్యవేక్షణ. ఆహారాల అవసరాలు భారతీయ ఆహార పోషక విలువల గురించి తెలిపినది. ఆప్షన్ 2 NIN. సో ఇక్కడి వరకు కూడా ఫస్ట్ 60 క్వశ్చన్స్ టీఎస్పీఎస్సి ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినవి 2023 వరకు. సో నెక్స్ట్ వచ్చేసి ఏపీపీఎస్సి సిడిపిఓలో ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. సో వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.